తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైన నిర్మాతలు జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ లేదని చెప్పారు. తమ మధ్య సఖ్యత కుదిరిందని తేల్చేశారు. చిన్న చిన్న విషయాల్లో వచ్చిన అపోహలు తొలగిపోయాయని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అనే నిర్ణయం ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల తర్వాత చేసిన హరిహర వీరమల్లి సినిమా రిలీజ్ టైంలోనే థియేటర్ల బంద్ పాటించడం ఏంటనేది ఒకటి ప్రశ్న అయితే రేకెత్తింది. ఇలాంటి సమయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వెంటనే స్పందించి ఒక ప్రకటన అయితే చేసింది. ఎప్పటి నుంచో దీని మీద చర్చలు జరుపుతున్న ఫిల్మ్ ఛాంబర్ అయితే శనివారం ఒక కీలక సమావేశం నిర్మించి ఈ సమావేశం అనంతరం ఒక ప్రకటన అయితే చేసింది. జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి బంద్ ఉండదని అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అనవసరంగా తమ గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారని, అసలు పవన్ కళ్యాణ్ సినిమాను ఆపాల్సిన అవసరం తమకు ఏముంటుందని, ఇదంతా ఒక కట్టుకథలాగా జరిగిందనేది అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు అయితే చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జరిగిన ఈ సమావేశానికి నిర్మాతలు కూడా హాజరయ్యారు. అలాగే ఈ సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వాళ్ళ నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారని, చర్చలు జరగకపోతే జూన్ 1వ తేదీ నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని మాత్రమే చెప్పడం జరిగిందని, కానీ నిజంగానే థియేటర్ మూసేస్తున్నట్టు ఒక అద్భుత కల్పన కల్పించారనేది దామోదర్ ప్రసాద్ చెప్పడం జరిగింది. ఇక థియేటర్లు మూసేస్తారన్న సమాచారాన్ని ఎక్కువ మంది ప్రచారం చేశారని, అందుకే అది ప్రజల్లోకి బాగా వెళ్ళిందని, అయితే అలాంటిది ఏమీ లేదని, థియేటర్ల బంద్ అనేది అసలు జరగని పని అని కూడా ఆయన చెప్పారు. కేవలం ఒక్క సినిమా దృష్టిలో పెట్టుకుని థియేటర్ను బంద్ చేసుకునడం సరికాదన్నారు. అలాగే కొన్ని వార్తలు బిజినెస్ ను దెబ్బతీసేలాగా ఉన్నాయని, దీనివల్ల ఇటు ఇండస్ట్రీ నష్టపోతుందని కూడా చెప్పారు. చిత్ర పరిశ్రమలో 100 సంస్థలు ఉన్నాయని, అన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయని, వాటన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావాల్సిందని, అలాగే థియేటర్ల పర్సెంటేజ్ విషయమే కొన్నేళ్ల తరగా చర్చలు జరగలేదని, కానీ ఇప్పుడు ప్రస్తుతం థియేటర్ల పర్సెంటేజ్ విషయం మీద ప్రధానంగా చర్చ జరుగుతుందని, దీనికి ఎలా పరిష్కరించాలి ఏంటనే దాని మీద కూడా అందరితో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. దానికోసం ఒక రోడ్ మ్యాప్ ని కూడా కేటాయిస్తున్నట్టు చెప్పారు. అలాగే 3 సెక్టార్ల నుంచి ఈ కమిటీని కూడా వేస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఇక నిర్ణీత సమయంలోగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు కమిటీని వేస్తామని, ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్ ఉందని, ఈ నెల 30వ తేదీ ఆ మీటింగ్ లో ఎవరెవరు ఈ కమిటీలో ఉండాలి అంటే దాన్ని కూడా డిసైడ్ చేసి అది కూడా మీడియాకు వెల్లడిస్తామని కూడా చెప్పారు. ఇక థియేటర్ల బంద్ ప్రచారాన్ని అయితే ఎవరు నమ్మొద్దని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల నుంచి వచ్చే సమాచారం మాత్రమే అధికృతంగా తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎవరో వ్యక్తులు వచ్చి చెబితే దాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఎవరెవరి దగ్గర నుంచో మీడియా అభిప్రాయాలు తీసుకుని ఎవరెవరు రాష్ట్ర వార్తలు ప్రసారం చేయడం వల్ల అభిమానుల్లోకి అది తప్పుడుగా వెళ్తుందని, నిజంగా థియేటర్ల బంద్ జరిగితే అసలు అది ఇప్పటికే చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. ఇక థియేటర్ల బంద్ అనేది అంటే ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు రావడం మానేసిన అభిప్రాయం కూడా వచ్చింది సార్. ఫిలిం ఛాంబర్ లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకున్నాకే దీని గురించి వార్తలు రావాలని కూడా ఆయన మీడియాను కోరారు. అలాగే పరిశ్రమలోని అన్ని వర్గాలను త్వరలోనే కలుస్తామని, వీలైనన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, మిగిలిన వాటి విషయంలో మాత్రం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని కూడా చెప్పారు. అలాగే ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కూడా కలిసి ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను వివరిస్తామని కూడా ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ అయితే చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు ఈ థియేటర్ల బంద్ విషయమై అటు ఏపీ ట్రాఫిక్ ఇండస్ట్రీకి వెళ్లడంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అయితే సీరియస్ అయ్యారు. హరిహర వీరమల్లి సినిమా విడుదలకు ముందు థియేటర్లు చేయాలని ఎవరో ఒత్తిడి చేస్తున్నట్టు తమ దృష్టికి వార్తలు వచ్చాయని, 4 ప్రొడ్యూసర్లు దీని వెనుక ఉన్నారని ఆయన కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ తో ఆయన మాట్లాడారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ కు ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుందన్న కోణంలో కూడా వివరాలు సేకరించారని మంత్రి విశ్వజిత్ కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో, మంత్రి ప్రకటన వచ్చిన తర్వాత ఫిలిం ఛాంబర్ లో అనేది ఒక కదలిక ఏర్పడింది. తాము ఇప్పటికి కూడా స్పందించకపోతే థియేటర్ల బంద్ ఉంటుందనే దీన్ని నిజమనుకుంటారు. దీన్ని గంగాధర్, ఇప్పుడు థియేటర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి పర్సంటేజ్ అలాగే రెంట్ కి సంబంధించి డిస్టర్బెన్స్ అనేది వచ్చినట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో అసలు ఏం నిర్ణయించారు?
ప్రధానంగా ఇవాళ శనివారం జరిగిన సమావేశంలో అయితే థియేటర్ల బంద్ లేదనే విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని జరుగుతున్న ప్రచారాన్ని అయితే వాళ్ళు ఖండించారు. థియేటర్ల బంద్ అనేది ఉండదని, ఈ చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుంటామని అందరినీ కలిసి, ఇంకా ప్రొడ్యూసర్లు, ఇంకా ఇవాళ మీటింగ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ పర్సనల్ గా కలిసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇటు డిస్ట్రిబ్యూటర్లు అటు ఎగ్జిబిటర్లు ఎవరు నష్టపోకుండా, నిర్మాతలు ఎవరు నష్టపోకుండా ఒక మధ్య మార్గంగా నిర్ణయం తీసుకుంటామని అయితే ఇవాళ స్పష్టం చేశారు. వచ్చేటప్పటికి పర్సంటేజ్ గురించి కానీ రెంట్ గురించి కానీ అయితే ఇంకా కంప్లీట్గా ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోలేదా? పర్సంటేజ్ విధానం, రెంటల్ విధానానికి సంబంధించి ఇప్పటి వరకు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. ఈ నెల 30వ తేదీ ఈసీ మీటింగ్ ఉంటుంది. ఆ ఈసీ మీటింగ్ లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అందరినీ కలుస్తుంది. ఎగ్జిబిటర్లు, అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కలిసి, అలాగే నిర్మాతలను కూడా ఒక ఏర్పాటు మీద తెచ్చి అప్పుడు ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ గంగాధర్.